అబద్ధాల ఫలితం. ఒక గ్రామంలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతడు ప్రతిరోజూ తన గొర్రెలను అడవికి తీసుకెళ్లి మేపుతూ జీవించేవాడు. అతనికొక చిన్న కొడుకు ఉండేవాడు. ఒకరోజు కాపరికి అత్యవసర పనిపడింది. అప్పుడతడు తన కొడుకుతో, నేడు నువ్వే గొర్రెలను అడవికి తీసుకెళ్లి మేపు. ఏదైనా పులివొస్తే పెద్దగా కేకలు వేయి, నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పాడు. కొడుకు సరే అన్నాడు. గొర్రెలను తీసుకుని అడవికి వెళ్లి మేపడం మొదలుపెట్టాడు. కొంతసేపటి తర్వాత అతనికొక చిలిపి ఆలోచన వచ్చింది. పులి వచ్చిందని కేకలు వేస్తే నాన్న వస్తాడో లేదో చూద్దాం అననుకున్నాడు. అంతే, పులి వచ్చిందీ పులి వచ్చిందీ అని పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. కేకలు విన్న తండ్రి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. చుట్టూ చూసి పులెక్కడా అనడిగాడు. బాలుడు నవ్వుతూ, పులి లేదు నాన్నా, సరదాగా అరిచాను, నువ్వొస్తావో లేదో చూడాలని అన్నాడు. తండ్రి నవ్వి కొడుకును హెచ్చరించి ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత బాలుడు మళ్లీ అదే పనిచేశాడు. మళ్లీ పులి వచ్చిందని అరిచాడు. తండ్రి మళ్లీ వచ్చాడు. ఈసారి కూడా అది తమాషా అని తెలిసి వెళ్ళిపోయాడు. కాని ఆ రోజు దురదృష్టవశాత్తు నిజంగానే ఒక పులి అడవిలోనుంచి వచ్చింది. అది గొర్రెలపై దాడిచేసి కొన్ని గొర్రెలను పట్టుకుని వెళ్ళిపోయింది. ఈసారి బాలుడు ప్రాణం పోయేలా అరిచాడు. పులివచ్చిందీ, నిజంగా పులివచ్చిందీ అని కేకలు వేశాడు. కాని ఎవ్వరూ రాలేదు. ఇది కూడా తమాషానే అయ్యుంటుంది అని అందరూ అనుకున్నారు. అప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. బాలుడు తన తప్పు అర్థం చేసుకుని బాధపడ్డాడు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాళ్లను నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు.